ఫార్ములా రేస్ కేసులో విచారణ స్పీడప్ చేసే దర్యాప్తు సంస్థలు. నిన్న కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ పూర్తి అయింది. ఈడీ విచారణ తర్వాత ఇవాళ ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ కు ఏసీబీ ఈడీ విచారణ పూర్తయింది. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఇదే కేసులో 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. ఫార్ములా రేస్ కేసులో విచారణ స్పీడప్ చేసే దర్యాప్తు సంస్థలు. నిన్న కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ పూర్తయింది. ఈడీ విచారణ తర్వాత ఇవాళ ఏసీబీ విచారణకు ఆయన అటెండ్ అయ్యారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ కు ఏసీబీ ఈడీ విచారణ పూర్తయింది. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఇదే కేసులో 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? ఈ రేస్ కేసు సంబంధించినట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే అటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ని కూడా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు. నిన్న కేటీఆర్ ని దాదాపు 7 గంటల పాటు క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాము. సో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సమన్లు ఏదైతే నోటీసులు ఇచ్చారో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి విచారణకి హాజరైన సిచ్యువేషన్. ఈ మొత్తం వ్యవహారంలో కూడా బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఏంటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగానే ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నిన్న కేటీఆర్ క్వశ్చనింగ్ లో ఇచ్చిన సమాధానాలు అనుకోవచ్చు. దాంతో పాటు అరవింద్ కుమార్ ను ఆల్రెడీ క్వశ్చన్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని కూడా బిఎల్ఎన్ రెడ్డిని క్వశ్చన్ చేసే అవకాశాలే ఎక్కువ ఈ రోజు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి మొత్తము అన్నింటిని కూడా హైలైట్ చేశారు. సో అందులో బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. అతని ఇన్స్ట్రక్షన్స్ తోటే ఇటు అరవింద్ కుమార్ కావచ్చు లేకపోతే ఇతర అధికారులు మొత్తం కూడా పనిచేశారు అనే ఆరోపణలు కూడా ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తున్నాయి. కేటీఆర్ కనుసరణలోనే జరిగింది, కేటీఆర్ డైరెక్షన్ లోనే జరిగింది అనేది ప్రైమరీగా కొంతవరకు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పటికీ కూడా హెచ్ఎండీఏ అప్పటి మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు కాబట్టి ఇతని ఆదేశాలు కూడా చాలా అధికారులకు ఇచ్చాడు. సో అధికారులు ఇతని ఆదేశాలకు అనుగుణంగానే పనిచేశారు. రూల్స్ సంబంధించిన వైలేషన్ కూడా బిఎల్ఎన్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారమే బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన విధంగానే జరిగింది అనే ఆరోపణలు అభియోగాలు ఈ కేసు సంబంధించి ఉన్నాయి. కాబట్టి మొత్తము ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి అటు ట్రాన్సాక్షన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, ఆ బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్, అట్ ది సేమ్ టైం బిఎల్ఎన్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు అటు అరవింద్ కుమార్ కావచ్చు లేకపోతే ఇతర అధికారులకు అనే కోణంలో ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసే పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. ఆల్రెడీ ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేశారు బిఎల్ఎన్ రెడ్డిని. ఈడీ అధికారులు కూడా ఈ ఎంటైర్ కేసు సంబంధించి మొత్తము ట్రాన్సాక్షన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, దాంతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా పరిశీలించి బిఎల్ఎన్ రెడ్డిని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. ఆల్రెడీ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కూడా ఒక 5 అంశాలని చాలా పర్టికులర్ గా అందులో మెన్షన్ చేసిన సిచ్యువేషన్ చూసాం. సో 5 అంశాలని బేస్ చేసుకుని కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఈ రోజు అధికారులు క్వశ్చన్ చేయనున్నారు. ముఖ్యంగా ఇటు కేబినెట్ ఆమోదం లేకుండా ఈ విధమైన నిధుల మళ్లింపు అనుకోవచ్చు, బిజినెస్ రూల్స్ ని వైలేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర అంశాలకు సంబంధించి చాలా కీలకమైన అంశాలని ఆల్రెడీ ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పొందుపరిచింది. సో ఆ అంశాలకు సంబంధించి ఆ రూల్స్ వయోలేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్ సంబంధించి కూడా ఎందుకు ఫాలో కాలేదు అనడంతో పాటు ఇటు బిజినెస్ సంబంధించిన రూల్స్ ని వైలేట్ చేయడము, ఇతర వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని బిఎల్ఎన్ రెడ్డిని క్వశ్చన్ చేసి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ కేసు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి నుండి ఏసీబీ అధికారులు ఈ రోజు స్వీకరించడంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి మొత్తం విచారణ పూర్తయిపోయిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేయనున్నారు. మొత్తానికి మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతో పాటు అరవింద్ కుమార్ కూడా ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు కాబట్టి వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం ఏసీబీ అధికారులు ఈ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశాడో ఎవిడెన్స్ మొత్తం కూడా బిఎల్ఎన్ రెడ్డి ముందుంచి విచారించే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ ఎంటైర్ వ్యవహారంలో ఎవరు కీ రోల్ ప్లే చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసే దిశగానే ఏసీబీ అధికారుల క్వశ్చనింగ్ అయితే జరగనుంది. సో కొద్దిసేపు క్రితమే బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు కాబట్టి నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ని విచారించారు. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని ఎంతసేపు విచారిస్తారు, విచారణ ఎప్పుడు ముగుస్తుంది అనేది మాత్రము చూడాల్సింది. సో మొత్తానికి ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసు సంబంధించి మాత్రము మొత్తము ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరు సూత్రధారి అనేది మీకు తెలిసే దిశగానే ఏసీబీకి సంబంధించిన విచారణ అయితే ఈ కేసులో కొనసాగుతుందని చెప్పాలి.